బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతూ ఉండగా 8 నెలల గర్భిణిని ఢీకొట్టింది కారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారత్కు చెందిన సమన్విత ధారేశ్వర్ గా గుర్తించారు. 33 ఏళ్ల సమన్విత ధారేశ్వర్ ఈ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. 3 ఏళ్ల కుమారుడితో కలిసి పార్కుకు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఫుడ్ క్రాస్ దగ్గర రోడ్డు దాటుతూ ఉండగా వేగంగా వచ్చి ఢీకొట్టింది కారును నడిపింది 19 ఏళ్ల ఆరోన్ పపజోగ్లుగా అనే వ్యక్తి. ఆ వ్యక్తిని గుర్తించడం జరిగింది పోలీసులు. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో టెస్ట్ అనలిస్ట్ గా పనిచేయడం జరుగుతోంది సమన్విత. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిజంగా ఆ కుటుంబానికి గుండె పగిలిపోయే వార్త ఇది. ఎందుకంటే సాధారణంగా విదేశాలకు వెళ్ళారంటే అక్కడేదో ఒక ₹2 సంపాదించుకొని వాళ్ళ భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లే క్రమంలో భాగంగానే విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఆ ఘటనకు సంబంధించి ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతూ ఉండగా 8 నెలల గర్భిణిని ఢీకొట్టింది కారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. భారత్కు చెందిన సమన్విత ధారేశ్వర్ గా గుర్తించారు. 3 ఏళ్ల కుమారుడితో కలిసి పార్కుకు వెళుతూ ఉండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సమన్విత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. అంటే అర్థం చేసుకోవచ్చు మీరు. అదిగో ఆ విజువల్ మీరు చూడొచ్చు. తన 3 ఏళ్ల కుమారుడితో కలిసి అడుగు వెళుతూ ఉండగా ఒక్కసారిగా వేగంగా వచ్చిన కారు ఆ వ్యక్తిని ఢీకొట్టింది ఫుడ్ క్రాస్ దగ్గర. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో వెంటనే అక్కడి నుంచి ఆ కుటుంబం అక్కడికి చేరుకున్న ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఘటనా ప్రదేశానికి అక్కడ పోలీసులు చేరుకొని ఆ ఫుటేజ్ని పరిశీలించడం జరుగుతోంది. ఘటన జరిగిన తర్వాత ఆ వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకోవడం జరిగింది. పరారయ్యే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ పోలీసులు అక్కడికి చేరుకున్న అతగాన్ని వెంటనే పట్టుకోవడం జరిగింది. విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఆ ఘటన తీవ్రతను అర్థం పడుతోంది. ఏ స్థాయిలో అక్కడ ప్రమాదం జరిగిందనేది, ఏ స్థాయిలో ఢీకొట్టడం ఒకసారి ఆ విజువల్స్ చూడొచ్చు. ఆ విజువల్స్, ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూస్తున్నప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆర్ డిస్ట్రిబ్యూయింగ్ కాంటెంట్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? మరి ముఖ్యంగా కుటుంబం ఏముంటుంది ఇప్పుడు? ఆల్రెడీ మరి కాసేపట్లో పవన్ అందుబాటులోకి వచ్చి అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తారు. పవన్, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఆ కుటుంబం ఏముంటుంది? సమన్విత ధారేశ్వర్ కుటుంబం ఏముంటుంది? రైట్ సచిన్, ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతుండగా అతి వేగంగా వస్తున్న కారు ఢీకొట్టడంతో భారత్ కు చెందిన ఓ మహిళ మృతి చెందడం జరిగింది. మృతురాలు 8 నెలల గర్భిణీగా కావడంతో ఈ ప్రమాదం ఇంకా విషాదకరంగా మారడం జరిగింది. గత వారాంతరంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి అయితే రావడం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అయితే భారత్ కు చెందిన 33 ఏళ్ల సమన్విత తారేశ్వర్ కుటుంబం హర్నేబై ప్రాంతంలో నివాసం ఉంటోంది. 8 నెలల గర్భిణి అయిన సమన్విత తన భర్త 3 ఏళ్ల కుమారుడితో కలిసి సమీపంలోని పార్కు వద్దకు వాకింగ్ అయితే వెళ్లడం జరిగింది. ఈ క్రమంలోనే ఫుడ్ క్రాస్ వద్ద రోడ్డు దాటుతుండగా అతి వేగంగా వచ్చిన BMW కారు ఆమెను బలంగా ఢీకొట్టడం జరిగింది. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన సమన్వితను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అయితే అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లయితే వైద్యులు అయితే ధృవీకరించడం జరిగింది. గర్భస్థ శిశువు ప్రాణాలు కూడా దక్కలేదని తెలిపారు అక్కడ వైద్య సిబ్బంది, డాక్టర్లు. మరికొన్ని వారాల్లో డెలివరీ కావాల్సి ఉండగా ఈలోగా ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో సమన్విత భర్త కన్నీరు మున్నీరుగా విలపిస్తా ఉన్నారు. ప్రమాదానికి కారణమైన BMW కారును నడిపింది కేవలం 19 ఏళ్ల అరోన్ పపజ్లోగా తెలుస్తా ఉంది. ఈ నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీస్ చేసామంటూ కూడా పోలీసులు వెల్లడించడం జరిగింది. మృతురాలు సమన్వితకు స్థానికంగా ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలో టెస్ట్ అనలిస్ట్ గా పనిచేస్తున్నట్లు అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. ఇదైతే ఈ దుర్ఘటన వెనకాల కుటుంబం అయితే శోక సందర్భంలో మునిగిపోయింది. ఆల్రెడీ ఒక మనవడు ఉన్నాడు. ఇప్పుడు ఆమె కడుపుతో ఉంది, 8 నెలల గర్భిణి. సో మరికొన్ని వారాల్లో డెలివరీ కానుండగా ఆమెను వాకింగ్ కోసం బయటకు తీసుకెళ్లిన సమయంలో ఇంత దారుణమైన ఘటన జరిగింది. ఏదైతే శిశువు కూడా దక్కలేదు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత కుటుంబం అయితే కన్నీరు మున్నీరు గవిస్తుంది. ఇప్పుడు ఇంకా డెలివరీ అవుతుంది, డెలివరీ అయ్యాక వెళ్దాం, అబ్రాడ్కి వెళ్ళి చూద్దాం అనుకుంటా పేరెంట్స్ కి ఇండియా నుంచి చేదు వార్త అందుకున్నారు. ఈ వార్త విన్న తర్వాత నుంచి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో సమన్విత తల్లిదండ్రులు కానీ భర్త తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా నోటి నుండి మాట రావడం లేదు. ప్రతి ఒక్కరు కూడా శోక సందర్భంలో మునిగిపోయారు సచిన్. రైట్.
రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం ఆస్ట్రేలియాలో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. దానికి సంబంధించిన విజువల్స్ మీద చూడడం జరుగుతోంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతుండగా స్పీడ్లో వస్తున్న కారు ఢీకొట్టడంతో భారతీయ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. 8 నెలల గర్భిణి కావడంతో ఈ ఘటన ఆ కుటుంబంలో మరింత విషాదాన్ని నింపింది. అయితే ఈ ఘటన ఒక వారం రోజుల క్రితం జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఢీకొట్టింది ఆ కారుతో సమన్విత ప్రాణాలు పోయేందుకు కారణమైంది. మీరు చూడొచ్చు, కలద్దాలు పెట్టుకున్నాడు కదా, కలద్దాలు పెట్టుకున్న ఆ వ్యక్తి ఢీకొట్టడంతో ఆరోనా అంటూ కూడా అతగాడి పేరు గురించి మాట్లాడుకున్నారు. ఆరోన్ పపజోగ్లుగా వీడే ఇంతటి దారుణానికి కారణమైన వ్యక్తి. భారత్కు చెందిన 33 ఏళ్ల సమన్విత ధారేశ్వర్ కుటుంబం హాన్స్బే ప్రాంతంలో ఉంటుంది. 8 నెలల గర్భిణి అయిన సమన్విత తన భర్త 3 ఏళ్ల కుమారుడితో కలిసి పార్క్ దగ్గరికి వాకింగ్ వచ్చారు. ఈ టైంలోనే ఫుట్ క్రాస్ దగ్గర రోడ్ దాటుతూ ఉండగా స్పీడ్గా వచ్చిన BMW కారు ఆమెను చాలా వేగంతో ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలయ్యింది సమన్విత. అయితే వెంటనే సమీపంలో ఉన్న హాస్పిటల్కి తరలించినప్పటికీ ఆమె ఎప్పటికే ప్రాణాలు కోల్పోయిందని చెప్పి అక్కడ వైద్యులు ధృవీకరించడం జరిగింది. ఆమె నిండు గర్భిణీ కావడం, ఆ గర్భస్థ శిశువు అంటూ ఉంటాం కదా, ఆ శిశువు ప్రాణాలు కూడా దక్కలేదని చెప్పి వైద్యులు చెప్పుకొచ్చారు. ఇంకొన్ని వారాల్లోనే ఆమెకు డెలివరీ కావాల్సి ఉంది. ఈలోగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో సమన్విత భర్త కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న సందర్భం అక్కడ. ప్రమాదానికి కారణమైన BMW కార్ని 19 ఏళ్ల ఆరోన్ పపజోగ్లుగా నడిపినట్టుగా గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మృతురాలు సమన్విత స్థానికంగా సాఫ్ట్వేర్ కంపెనీలో టెస్ట్ అనలిస్ట్గా పనిచేస్తున్నట్టుగా అధికారులు చెప్పుకొచ్చారు. ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలైట్ బై. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.